ఇది పవిత్ర భారతం. ఇక్కడెక్కడైనా చెత్తేయొచ్చు, ఇంకెక్కడైనా ఉచ్చపోసేయొచ్చు. రేపులు చేసి లీడర్ అవ్వచ్చు, మర్డర్లు చేసి మినిస్టర్ అవ్వచ్చు, అవినీతి చేసి అడ్డగోలుగా సంపాదించొచ్చు, సంపాదించిన దాంతో ఇష్టం వచ్చిన అక్రమాలు చేయొచ్చు. నాణ్యమైన విద్య దొరికేది ప్రైవేట్ బల్లో, కనీస వైద్యం దొరకదు ప్రభుత్వ హాస్పిటల్లో. ఈడ ఓటుని నోటుకు అమ్ముకోవచ్చు, న్యాయాన్ని కోర్టులో కొనుక్కోవచ్చు, నిజాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. కుక్కను చంపితే గోల్ చేస్తాం, పసి పిల్లని చెరిస్తే మాత్రం మౌనం పాటిస్తాం. ఆడదాన్ని దేవతగా పూజిస్తాం, మనకు మాత్రం మగాడు పుట్టాలనుకుంటాం. జర్నలిజం పేరుతో జనం సమస్యలు మర్చిపోతాం, ప్యాకేజ్ మాట్లాడుకుని పబ్లిక్ గా అమ్ముడుపోతాం. ప్రేమ పేరుతో యాసిడ్ పోసేస్తాం, ప్రజా సమస్యలు ప్రశ్నిస్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాం. ప్రభుత్వ ఉద్యోగం కావాలందరికీ, కానీ ప్రభుత్వ బడి మాత్రం వద్దు ఎవ్వరికి. ఈడ కల్తీగానిదంటూ ఏదీ లేదు, ఇంకా నకిలీది దొరకని చోటే లేదు. సినిమా హీరోల కోసం ఫ్యాన్ వార్లు, నాయకులిచ్చే పైసలతో యువత వైన్స్ల ముందు బారులు. ఇదే భారతం, ఇదే భారతం, ఇదే నా పవిత్ర భారతం. జై హింద్.